హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైస్. ఆదికసవ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు మన ఛానల్లో ప్రతి మూవీ రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయినా సరే దాదాపు 90% మంది వ్యూవర్స్ మన ఛానల్లో వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ విషయానికి వస్తే కమర్షియల్ మూవీకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ మూవీలో ఉన్నాయి. కామెడీ, స్టోరీ, ఫైట్స్, ట్విస్ట్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. అయినా ఇదేదో కొత్త ట్రెండ్లా ఉంది. టైటిల్ కార్డ్స్లో సోలం పెట్టి మూవీ చూసే ఆడియన్స్కి గుణపం పెట్టడం, ప్రతి ఇంపార్టెంట్ సీన్ కూడా ఏదో ఆర్టిఫిషియల్గా పెట్టినట్టే అనిపించింది. హీరోయిన్గా శ్రీలీల మాత్రం తన క్యారెక్టర్కి న్యాయం చేసింది. తనని డైరెక్టర్స్ పాటల కోసం మాత్రమే సినిమాలోకి తీసుకుంటున్నారు. తను కూడా క్యారెక్టర్కి ఎటువంటి స్కోప్ లేకపోయినా సినిమాలో పాట రావాలి అనుకున్నప్పుడు స్క్రీన్పై కనిపించి పాటకి 4 స్టెప్పులు వేసి వెళ్ళిపోతుంటుంది. దమ్ము మూవీ నుంచి స్టోరీ లైన్ని, వినయ్ విజయ్ రామ సినిమా నుండి ఫైట్స్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఈ సినిమాకి ఫైట్స్ రియాలిటీకి చాలా దూరంగా బాలయ్యని మించిపోయేలా ప్లాన్ చేశారు. అవి బాలయ్యకి మాత్రమే సెట్ అవుతాయని, అందరికీ సెట్ కావని ఎప్పటికి రియలైజ్ అవుతారో మరి. ఈ మూవీలో ఇంటర్వెల్లో పెద్ద ట్విస్ట్ ఒకటి ఇస్తారు. దానికి కంటిన్యూస్గా సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం నడుస్తుంది. అంతా నడిపించి సినిమా అయిపోయాక ఏప్రిల్ ఫూల్, ఆ ట్విస్ట్ నిజం కాదు అని చెప్పి మూవీని ఎండ్ చేశారు. ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది ఈ సినిమాకి. ప్రేక్షకులకు కూడా చాలా నచ్చుతుంది. అదేంటంటే రన్ టైం అప్రాక్సిమేట్లీ 2 hours మాత్రమే ఉంటుంది ఈ సినిమా. మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఒక్కరి యాక్టింగ్ కూడా న్యాచురల్గా ఉండదు. ఫైట్స్ ఓవర్ ద టాప్ ఉండడం, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలోనే నెగిటివ్సే ఉంటాయి. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.